ఓకే. ఎస్క్యూఎల్ సర్వర్. ఓకే, మనం ఇక్కడ ఫైర్ వాల్స్ ఇచ్చేద్దాము. నా ఐపీ అడ్రస్ ఇస్తున్నాను. సేవ్, then go to SQL database, then go to query editor and give a password, click OK and go to ADF, launch studio. మనం ఆల్రెడీ పైప్లైన్ క్రియేట్ చేసాం కదా, SCD టైప్ 1. S3 టైప్ 1కి రికాన్సిలేషన్ అయిపోయింది, స్టేటస్ లోడింగ్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు మనం ఎర్రలాగ్ ఇన్ఫర్మేషన్ మెన్షన్ చేద్దాం. ఈజ్ అవర్ పైప్లైన్, దిస్ అవర్ పైప్లైన్. ఓకే, ఫెచ్ మెటాడేటా, లూప్ త్రూ ద టేబుల్స్. ఇన్సైడ్ దట్ we have recon and status. Now we are going to include one more script activity as error log. ఎర్రర్స్ అన్ని నోట్ చేసుకోవడానికి అనమాట. సెట్టింగ్స్, లింక్డ్ సర్వీస్ చేసి ఇక్కడ మనం ఎర్రర్ లాగ్ ఇన్సర్ట్ స్టేట్మెంట్ రాస్తున్నాం. ఈ లోపల మనం ఒక టేబుల్ క్రియేట్ చేసుకోవాలి కదా ఎర్రర్ లాగ్ కోసం అనేసి. దానికి రెస్పెక్టివ్ ఫీల్డ్స్, నా దగ్గర కొన్ని ఫీల్డ్స్ ఉన్నాయి, మీరు ఏమైనా సజెస్ట్ చేస్తానంటే కూడా చేయొచ్చు. ఓకే, అండ్ పైప్లైన్ రన్ ఐడి అవసరమే కదా. టేబుల్ నేమ్ వచ్చేస్తే ఎర్రర్ లాగ్. ఓకే, ఈ ఎర్రర్ లాగ్లో మా ఎర్రర్ లాగ్ ఏంటి, మన దగ్గర ఐడి పెట్టేద్దాం. ఐడి ఏంటి, ఐడెంటిటీ ఫీల్డ్ కదా. 1,1, నెక్స్ట్ ఏంటి, పైప్లైన్ రన్ ఐడి. ఓకే, పైప్లైన్ రన్ ఐడి, పైప్లైన్ స్టార్ట్ డేట్, ఎండ్ డేట్ సేమ్ ఇవన్నీ. varchar 50 ఇస్తున్నాను నేను. ఓకే, పైప్లైన్ ఎండ్ డేట్, ఇంకా ఇన్సర్టెడ్ రికార్డ్స్, ప్రాసెస్ స్టేటస్. ఇన్సర్టెడ్ రికార్డ్స్, ప్రాసెస్డ్, ఇంకేమైనా పెట్టాలన్నా చెప్పండి. ఏమైనా ఐడియాస్ ఉంటే ఇవ్వచ్చు, పెట్టుకోవచ్చు, మన ఇష్టం. ఇక్కడ ఏమైనా మెటాడేటా కదా ఇది, మనకి ఏం కావాలంటే అది. అంటే మనకి ఏం ఎర్రర్ మెసేజ్ పెట్టాలి కదా, ఎర్రర్ మెసేజ్ కూడా పెట్టుకుందాం. ఎర్రర్ మెసేజ్ ఇంకేమైనా పెట్టుకుందామా. ఎర్రర్ మెసేజ్ కొంచెం పెద్దగా ఉండొచ్చు కాబట్టి 445 ఇస్తున్నాను నేను. ఇంకా ఏమైనా అవసరం ఉన్నాయా. ఓకే, ఫైన్, ఇవైతే ఫైన్. ఓకే, ఇప్పుడు మన ఏడిఎఫ్కి వచ్చేద్దాం. మన స్టేటస్లో ఏమేమి ఉన్నాయి. ఓకే, సోర్స్ టేబుల్ నేమ్, సింక్ టేబుల్ నేమ్, ఇన్సర్టెడ్ టీఎస్ ఒకటే ఇచ్చాము మనము, ఇంకేమి ఇవ్వలేదు. ఆ రికార్డ్ ఎప్పుడు ఇన్సర్ట్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే పైప్లైన్ స్టార్ట్ డేట్ అన్నాం కదా, ఈ పైప్లైన్ ఎప్పుడు స్టార్ట్ అయిందో కావాలి. సో ఈ పైప్లైన్ స్టార్ట్ అయ్యేటప్పుడు మనకు కావాలంటే మనం ఏ యాక్టివిటీ యూస్ చేయాలి. ఎనీ ఐడియాస్ శాంతి? ఒక టైంని మనము ఒక వేరియబుల్లో లోడ్ చేసుకోవాలి. ఓకే, అలాంటి యాక్టివిటీ ఏమైనా ఉందా మన దగ్గర. హలో, ఒక వేరియబుల్లో లోడ్ చేసుకోవాలి, వేరియబుల్ క్రియేట్ చేయాలి. సో ఈ వేరియబుల్ ఏదనుకోండి, స్టార్ట్ టైం అంటున్నా నేను. ఒకసారి ఆలోచించండి అంతే. స్టార్ట్ టైం అంటున్నా, డేట్ టైం.
డేటా ఫ్లో కాదు. హర్షిత నీకేమైనా ఏ యాక్టివిటీ? డేటా ఫ్లో అనేది మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్. సెట్ వేరియబుల్ కదా, సెట్ వేరియబుల్ కదా. ఒక వేరియబుల్కి ఒక అసైన్ చేస్తున్నాం మనం, అంతే కదా మనకు కావాల్సి. మనకి స్క్రిప్ట్ యాక్టివిటీ ఏం అవసరం, పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు, కానీ ఏం అవసరం అది అంత పెద్దగా. ఇక్కడ ఏంటి, స్టార్ట్ టైం తీసుకున్నాం, ఇక్కడ ఏమి ఇస్తాం, యూటీసీ ఉన్నాం అని ఇస్తాం. ఫంక్షన్ ఏంటి, ఇప్పుడు టైము యూటీసీ. ఓకే ఓకే. ఇన్ జనరల్ సెట్ స్టార్ట్ టైం. ఓకే, ఇది ఎగ్జిక్యూట్ అవుతుందో లేదో మనం పక్కన పెట్టుకొని చూద్దాం, ఎందుకంటే మళ్ళీ పైప్ లైన్ రన్ చేయడం అవసరం ఉండేది కదా. సో మనకి ఇప్పుడు ఇది రన్ అయిన స్టార్ట్ టైం కావాలి. ఫెయిల్ అయిందా, ఎందుకు అయింది? ఈ బ్యాడ్ రిక్వెస్ట్ ఎర్రర్ ఎప్పుడు వస్తుంది అంటే పైప్ లైన్ ఏదైనా ఎర్రర్స్ ఉన్నప్పుడు. ఓకే, మనం వేరియబుల్ క్రియేట్ చేయలే కదా. ఓకే, ఇంకా మనం వేరియబుల్ యూజ్ చేస్తున్నాం కానీ వేరియబుల్ ఏం క్రియేట్ చేయలేదు. స్టార్ట్ టైం. ఓకే ఓకే, అవుట్పుట్ చూద్దాము. వచ్చింది కదా మన స్టార్ట్ టైము 2023-09-08 ఈ టైమింగ్ 4:58. ఇది ఏడిఎఫ్ టైమింగ్ వచ్చింది. ఫైన్, ఇది సక్సెస్ఫుల్గా రన్ అయిపోతే సో దీని అవుట్పుట్ అంటే ఏంటి, మనం ఎలా తెచ్చుకోవాలి అవుట్పుట్ అనేది చూడండి. నేమ్ సెట్ వేరియబుల్, ఇది సెట్ స్టార్ట్ టైం డాట్ నేమ్ డాట్ వాల్యూ అంటే ఈ వాల్యూ వచ్చేస్తుంది అనమాట. ఓకే, మనం తీసుకుందాం దీన్ని అండ్ మనం లూప్లోకి వెళ్ళిపోతాము. పైప్ లైన్ స్టార్ట్ టైము. ఇప్పుడైతే మన దగ్గర స్క్రిప్ట్ యాక్టివిటీ ఉంది కదా, దీనికి ఏంది, దీని నేమ్ ఏంటి, ఎర్రర్ లాగ్. ఎర్రర్ లాగ్. ఓకే, సెట్టింగ్స్లోకి వెళ్తాము అండ్ దెన్ ఇక్కడ స్క్రిప్ట్ రాయాలి. మనం ఆల్రెడీ ఇన్సర్ట్ ఇంటూ ఎర్రర్ లాగ్. ఓకే, ఐడి వచ్చేస్తే ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది కాబట్టి ఫైన్. పైప్లైన్ రన్ ఐడి, పైప్లైన్ ఎండ్ డేట్, స్టార్ట్ డేట్ ఉంది కదా, ఎండ్ డేట్ నుంచి తీసేసి లాస్ట్లో పెట్టాలి మనం. ఇన్సర్టెడ్ రికార్డ్ కౌంట్, ప్రాసెస్డ్ స్టేటస్ కామా నెక్స్ట్ ఏంటి, పైప్లైన్ ఎండ్ డేట్, ఎర్రర్ మెసేజ్. ఓకే ఫైన్. వాల్యూస్ మనం ఇలానే పారామీటర్స్ క్రియేట్ చేద్దాము. సేమ్ పారామీటర్స్, స్టార్ట్ టైము, ఇక్కడ ఏంటి నెక్స్ట్ ఇన్సర్టెడ్ కౌంట్, ప్రాసెస్ స్టేటస్ అండ్ దెన్ పైప్లైన్ ఎండ్ డేట్ కామా @ ఎర్రర్ మెసేజ్. ఈ కోలన్ అవసరం లేదు. ఓకే, స్టార్టింగ్ కూడా తీది. మనం ఇది డీబీఓనే అనమాట. మనం ఎందుకంటే ఎక్కడ క్రియేట్ మన స్కీమా అనేది మెన్షన్ చేయకపోతే అక్కడే తీసేసుకుంటుంది, డీబీఓలోనే తీసుకుంటుంది. అండ్ దెన్ ఇక్కడ మనం క్వరీ ఇచ్చాము. ఎర్రర్స్ ఏం రాలే కదా, ఒకసారి మళ్ళీ చూస్తున్నాం. పైప్లైన్ అనేది స్టార్ట్ టైము, ఇన్సర్టెడ్ కౌంట్, ప్రాసెస్ స్టేటస్, పైప్లైన్ ఎండ్ డేట్ అండ్ ఎర్రర్ మెసేజ్. ఓకే, ఇప్పుడు వీటికి సంబంధించిన మనం పారామీటర్స్ అనేవి క్రియేట్ చేయాల్సి ఉంటుంది కదా. సో నేను చేస్తున్నాను. ఫస్ట్ది ఏంటి, పైప్లైన్ రన్ ఐడి. ఓకే,
స్టార్ట్ డేట్, ఇన్సర్టెడ్ కౌంట్, ప్రాసెస్ స్టేటస్, ఎండ్ డేట్, ఎర్రర్ మెసేజ్. ఇందాక ఓకే, ఓకే ఇవన్నీ స్ట్రింగ్సే కదా. స్ట్రింగ్ ఇక్కడ వాల్యూ నేను ఆల్రెడీ చెప్పాను కదా, పైప్ లైన్ రన్ ఐడి కావాలి అంటే పైప్ లైన్ పారామీటర్స్ ఉంటాయి ఇక్కడ. పైప్ పారామీటర్స్, సిస్టమ్ వేరియబుల్స్లోకి వెళ్ళి పైప్ లైన్ రన్ ఐడి ఇక్కడ ఉంది కదా, ఇది ఇచ్చేస్తే సరిపోయి. ఓకే, పైప్ లైన్ స్టార్ట్ డేట్ మనం ఆల్రెడీ నోట్ చేసాం కదా. ఏంటి యాక్టివిటీస్ అవుట్పుట్లోకి వెళ్తే ఓకే, మనం ఇక్కడ చూస్తే ఓకే, మనది ఎక్కడుంది, లూప్ బయట ఉంది కదా మన యాక్టివిటీ, సెట్ వేరియబుల్ యాక్టివిటీ. సో లూప్ లోపల ఉన్న యాక్టివిటీస్ మటుకే కనిపిస్తూ ఉన్నాయన్నమాట. లూప్ బయట ఉన్నవి మనకు కనిపించట్లేదు. సో మనం ఇంకా ఏం చేయొచ్చు, ఓకే, పారామీటర్ క్రియేట్ చేసి, లేదా మన వేరియబుల్ ఉంది, మనం వేరియబుల్ క్రియేట్ చేసినాం కదా, ఆ వేరియబుల్ అయినా సెలెక్ట్ చేయొచ్చు ఇక్కడ. ఓకే, ఆల్రెడీ మనం వేరియబుల్ని అప్డేట్ చేసినాం కదా, దేనికి, స్టార్ట్ టైంకి అప్డేట్ చేసినాం. సో ఆ వేరియబుల్ నేను ఇక్కడ ఇస్తున్నాను. ఓకే, వేరియబుల్ ఇచ్చేసాము. దెన్ ఇన్సర్టెడ్ రికార్డ్ కౌంట్. ఇన్సర్టెడ్ రికార్డ్ కౌంట్ ఎలా వస్తుందంటే, సో మనం పాస్ట్ ఎగ్జిక్యూషన్కి వెళ్దాం. డీబగ్ మన 24 అవర్స్ కాదు, 7 days నుంచి చూద్దాం పైప్ లైన్స్. ఓకే, S3 టైప్ 1 ఉంది కదా, ఈ టైప్ 1లో దీంతో అవుట్పుట్ చూస్తున్నాను నేను. ఎన్ని రికార్డ్స్ ప్రాసెస్ అయినాయి. ఓకే, ఇది ప్రాసెస్ స్టేట్. ఓకే, కంప్లీటెడ్ అనేసి. ఓకే, వన్ డౌట్ వచ్చింది నాకు ఇప్పుడు. ఓకే, ఇప్పుడు మనకి ఎర్రర్ వస్తే కదా రన్ చేయాల్సింది, అప్పుడు రికార్డ్స్ ఏమి ఇన్సర్ట్ అవ్వవు కదా. ఓకే, అర్థమైందా మీకు? రికార్డ్స్ ఏమి ఇన్సర్ట్ అవ్వవు కదా. సో అప్పుడు మనకి ఇది అవసరం లేదనమాట, ఇది తీసేయాలి. రిమూవ్ కాలం, లేకపోతే డ్రాప్ ఏమో మరి. ఓకే, డ్రాప్. ఓకే, కాలం తీసేసాము. అండ్ దెన్
ఇంకోటి ఏంటంటే ఇది ఇక్కడ కాదు ఉండాల్సింది. ఓకే, ఎర్రర్ వచ్చినప్పుడు కదా ఇది ఎగ్జిక్యూట్ అవ్వాల్సింది. సో డేటా ఫ్లో అనేది సరే ఫెయిల్ అయితే అని ఫెయిల్యూర్ దగ్గర నుంచి తీసుకోవాలన్నమాట. ఫెయిల్ అయినప్పుడు ఇట్లా వెళ్ళిపోవాలి. ఓకే, సక్సెస్ అయితే రికాన్ చేసి స్టేటస్ నోట్ చేయాలి. ఫెయిల్ అయితే ఎర్రర్ లాగ్ ఉంది కదా, ఎర్రర్ లాగ్ ఇన్ఫర్మేషన్లో లోడ్ చేయాలన్నమాట. ఓకే, ఫెయిల్యూర్ జరిగినప్పుడు అనేసి మనం ఇక్కడ ఇచ్చాం. అర్థమైంది ఎప్పుడైనా ఇక్కడ ఎందుకు మార్చాను. సో ఇన్సర్టెడ్ అవసరం లేదు. ప్రాసెస్ స్టేటస్ ఏంటి, ఎర్రర్ వేస్తున్నాను నేను. ఎండ్ డేట్ ఏంటి, యూటీసీ నవ్ కదా, ఎప్పుడు ఎండ్ అవుతుంది ఇది అనేసి. ఓకే ఓకే, అండ్ ఎర్రర్ మెసేజ్ వస్తే ఈ ఎర్రర్ మెసేజ్ అనేది సిస్టమ్ వేరియబుల్స్లో ఏమైనా ఎర్రర్ మెసేజ్ ఏమైనా వస్తుందా, ఏం రావట్లేదు. యాక్టివిటీ అవుట్పుట్ నుంచే రావాలి. ఏ యాక్టివిటీ అవుట్పుట్ నుంచి, డేటా ఫ్లో యాక్టివిటీ ఉంటుంది కదా, లోడ్ డేటా ఫ్రమ్ సోర్స్ టు సింక్ టేబుల్ అవుట్పుట్ యాక్టివిటీ. ఏదైనా ఇంటెన్షన్గా ఫెయిల్ చేసి చూద్దాము. ఒక డేటా ఫ్లోని దగ్గర ఆల్రెడీ డేటా ఫ్లో యాక్టివిటీస్ ఉన్నాయా, ఉంది కదా. ఈ డేటా ఫ్లో యాక్టివిటీలో మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ నేను CSV అని ఇస్తున్నాను అనమాట. జేసన్కి CSV అని ఇచ్చాను కదా. సో చూద్దాం ఎర్రర్ వస్తుందేమో ఇది. అంటే అవుట్పుట్ ఆబ్జెక్ట్ ఎర్రర్ మెసేజ్ ఎక్కడ వస్తుందో అది పిక్ చేసుకోవాలి కదా. రన్ అవుతుంది ఇది. ఇది కొంచెం టైం పడుతుంది కదా రేట్ ఆఫ్ యాక్టివిటీ. సక్సెస్ అయిపోయింది ఇది. ఒక్క నిమిషం, ఫెయిల్ చేయాలి అంటే ఇంకేమైనా పాసిబిలిటీస్.
యాక్చువల్లీ నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే డేట్ ఆఫ్ యాక్టివిటీ ఇచ్చాము, లేకపోతే ఆల్రెడీ మన దగ్గర ఫెయిల్యూర్స్ జరిగి ఉంటాయి కదా. ఓకే, S3 టైప్ 1 ఎప్పుడైనా ఫెయిల్ అయిపోయిందా? ఓకే, ఇక్కడ ఫెయిల్ అయింది కదా S3 టైప్ 1. చూద్దాం ఫెయిల్యూర్. స్క్రిప్ట్ యాక్టివిటీ దగ్గర ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు చూద్దాము, ఈ పైప్ లైన్ ఫెయిల్ అవుతుంది కదా. ఫెయిల్ అవుతూనే మనం దానికి సంబంధించిన ఒక ఇది ఉంటారు కదా, ఎక్స్ప్రెషన్ని ఫామ్ చేయాలి కదా. రేట్ ఆఫ్ యాక్టివిటీ డాట్ అన్నట్టు ఫామ్ చేయాలి కదా. దానికోసం అనేసి నేను సర్చ్ చేస్తున్నాను, మీకు చూపిస్తున్నాను. ఓకే, ఫెయిల్యూర్ జరిగింది ఇక్కడ మనకి. ఈ ఫెయిల్యూర్ యొక్క అవుట్పుట్ మనం తీసుకుందాం. మనకి ఫెయిల్ జరిగితే ఏమొస్తుంది? రన్ స్టేటస్ వస్తుంది. రన్ స్టేటస్ డాట్ ప్రొఫైల్ సో ఎర్రర్ మెసేజ్ ఎక్కడ ఉంది? ఎర్రర్ మెసేజ్ ఇక్కడ డిస్ప్లే కావట్లేదు కదా. సెట్ వేరియబుల్ ఫెయిల్యూర్ అయితే సెట్ వేరియబుల్కి వెళ్తుంది. అండ్ ఒక వేరియబుల్ ఇద్దాం మనం. సెటర్ ఓకే. ఈ ఎర్రర్ మెసేజ్ చూపిస్తాను నేను మళ్ళీ, టైం వేస్ట్ ఎందుకు. అండ్ యాజ్ ఆఫ్ నో నేనైతే ఎర్రర్ మెసేజ్ మాన్యువల్గానే పాస్ చేస్తున్నాను. అండ్ ఈ ఎర్రర్ మెసేజ్
ఎర్రర్ వస్తే ఒకవేళ నేను ఏమని రాస్తున్నానంటే పైప్లైన్ ఫెయిల్యూర్ అని ఇచ్చాను. పైప్లైన్ ఫెయిల్యూర్ అని ఇచ్చాను. ఓకే, నేను డైనమిక్గా ఎలా పాస్ చేయాలో మీకు చూపిస్తాను. ఓకే, మళ్ళీ తర్వాత ఇదైతే ఎర్రర్ అని ఇచ్చాను, స్టేటస్ ఎర్రర్ అని ఇచ్చాను. అండ్ మన దగ్గర ఆల్రెడీ గెట్ మై డేటా టేబుల్ ఉంది కదా, సో ఈ 3కి అయితే సక్సెస్ రావాలి. అండ్ మనం ఫెయిల్యూర్ సినారియో కూడా ఒకటి చేద్దాం. ఇన్సర్ట్ ఇంటూ మన టేబుల్ ఏంటి, ఇదే కదా. ఓకే, అండ్ ఇక్కడ ఏంటంటే సోర్స్ స్కీమా ఇద్దాము. స్కీమా డాట్ సోర్స్ టేబుల్ సింక్ టేబుల్ ఇచ్చాను. నేనేం ప్రైమరీకి ఇవ్వలేదు, అంటే ఎర్రర్ జనరేట్ చేయాలనేసి నేను ఒకటి చేస్తున్నాను. అండ్ ఇక్కడ వాల్యూస్ వస్తే నేను DBO అని ఇచ్చాను, మెటా డేటా. ఓకే, కామా DBO అని ఇచ్చాను, మెటా అని ఇచ్చాను. యాక్చువల్లీ మన దగ్గర మెటా టేబులే లేదు కదా, సో ఇది ఎర్రర్ అయితే పాస్ చేయాలి. జనరేట్ ఈ పర్టికులర్ రికార్డ్కి ఫెయిల్ అవ్వాలి, ఆ పైన 3 రికార్డ్స్కి పాస్ అవ్వాలన్నమాట. ఓకే, అండ్ దెన్ ఇప్పుడు నేను ఈ రికార్డ్ని మన DBO వాల్యూస్ సరేనా, మనమైతే మన పైప్లైన్ ఎగ్జిక్యూట్ చేసేద్దాం. ఇప్పుడు అర్థమైంది కదా ఇప్పుడు మీకు. నేను దీన్ని డైనమిక్గా ఎలా పాస్ చేయాలో చూపిస్తాను మళ్ళీ మీకు. ఇదేంటి పైకి వెళ్ళిపోయింది. ఓకే, ఎర్రర్ మెసేజ్ని డైనమిక్గా ఎలా పాస్ చేయాలో నెక్స్ట్ క్లాస్లో చూపిస్తాను నేను. ఓకే, ప్రజెంట్ అయితే ఇప్పుడైతే స్టాటిక్ వాల్యూ పాస్ చేసాము. పారామీటర్ డైరెక్షన్, ఓకే సారీ, మనకి డైరెక్షన్ ఇన్పుట్ అవుట్పుట్ అవన్నీ ఏమి ఇవ్వాలి కదా, అన్ని ఇన్పుట్టే కాబట్టి మనం ఇన్పుట్ సెలెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఓకే, పైప్లైన్ స్టార్ట్ డేట్ కోసం అనేసి మనం సెట్ వేరియబుల్ క్రియేట్ చేసి ఆ వేరియబుల్లో ఒక టైం ఇచ్చాము. పైప్లైన్ రన్ ఐడి వచ్చేస్తే సింపులే, ఎర్రర్ వచ్చేస్తే ఎర్రర్ అని మెన్షన్ చేసాము మనము. అండ్ UTC నవ్ అని ఇచ్చేసాము. ఇంకా మీరు సిస్టమ్ వేరియబుల్స్ కావాలంటే చూడండి, ఇక్కడ నేను చెప్పిన కదా పైప్లైన్ నేము, డేటా ఫ్యాక్టరీ నేము, పైప్లైన్ గ్రూప్ ID, రన్ ID, ట్రిగ్గర్ ID, ఇలాంటివి ఏవైనా మనం మెన్షన్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు దీన్ని నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో మన ఎస్టిమేషన్ ప్రకారం 3 టేబుల్స్కి డేటా సక్సెస్ఫుల్గా లోడ్ అవ్వాలి, ఒకదానికి బట్టి ఫెయిల్ అవ్వాలి. దేనికి మెటా డేటా టేబుల్ అని ఇచ్చాం కదా, దానికి బట్టి ఫెయిల్ అవ్వాలి. సో మనకు తెలిసి ఇది టైం తీసుకుంటుంది. ఈ లోపల మనం వేరే కాన్సెప్ట్ చూద్దాం. ఇది క్లియర్ కదా మీకు, ఎర్రర్ లాగ్ ఇన్ఫర్మేషన్ ఎలా లోడ్ చేస్తున్నాం అనేసి. హలో శాంతి, హర్షిత, ఈ డైనమిక్ వాల్యూ ఎలా పాస్ చేయాలి తప్పక మిగతా అంతా క్లియర్ కదా. యా ఫైన్. ఏం లేదు, మనం స్టేటస్ ఎలా చేసామో అలానే ఇది కూడా. బట్ ఇక్కడ ఏంటంటే మనం పైప్లైన్ ఒక సిస్టమ్ వేరియబుల్స్ తీసుకున్నాం. పైప్లైన్ రన్ ఐడికి పైప్లైన్ రన్ ఐడి అన్నట్టు మనం పైప్లైన్ స్టార్ట్ టైం కొత్తగా ఏం చేస్తామంటే ఇది కూడా చేస్తాం. మనం పైప్లైన్ స్టార్ట్ టైం కోసం ఏం చేస్తామంటే ఒక వేరియబుల్ క్రియేట్ చేసాము, ఆ వేరియబుల్లో స్టార్ట్ టైం లోడ్ చేసి పెట్టామన్నమాట. ఈ ఆల్రెడీ వేరియబుల్లో స్టార్ట్ టైం ఉంది కాబట్టి ఆ వేరియబుల్ని మనము సిస్టమ్ స్క్రిప్ట్ పారామీటర్స్లో యూజ్ చేసుకున్నాం అంతే. ఓకే, అండ్ ఇప్పుడు మనము సెల్ఫ్ హోస్ట్ ఇంటిగ్రేషన్ రన్ టైం చూడలేదు కదా, ఎలా సెటప్ చేయాలి ఏంటన్నట్టు. ఇప్పుడైతే మనం సెల్ఫ్ హోస్ట్ ఇంటిగ్రేషన్ రన్ టైం చూద్దాం. హర్షిత క్లియర్ నువ్వు అక్కడి వరకు? హలో, లేదా హర్షిత వెళ్ళిపోయింది. ఓకే ఫైన్, సెల్ఫ్ హోస్ట్ ఇంటిగ్రేషన్ రన్ టైం ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఓకే, గో టు మేనేజ్ హబ్ అండ్ క్లిక్ ఆన్ ఇంటిగ్రేషన్ రన్ టైం, క్లిక్ ఆన్ న్యూ and go to Azure and self hosted integration runtime, continue. ఇక్కడ ఉంది కదా సెల్ఫ్ హోస్టెడ్ మీద క్లిక్ చేసి దెన్ ఆన్ కంటిన్యూ. ఇదేంటి మనది సెల్ఫ్ హోస్ట్ ఇంటిగ్రేషన్ అంటే కదా,
SHIR అని ఇచ్చామన్నమాట. డిస్క్రిప్షన్ ఏమైనా కావాలనుకుంటే నేమ్ షుడ్ ఓన్లీ అంటే డాషెస్ ఉండాలంట, ఐఫన్ కాదు. నేను డాష్ ఇచ్చుకున్నాను, సరే. డిస్క్రిప్షన్ కావాలంటే ఇచ్చుకోవచ్చు. క్రియేట్. ఓకే సక్సెస్ఫుల్గా క్రియేట్ అయిపోయింది మన దగ్గర. సో మనం ఈ 2 స్టెప్స్ మాన్యువల్గానే చేసుకోవచ్చు, మనం ఎక్స్ప్రెస్ సెటప్ అయినా చేసుకోవచ్చు. మనమైతే ఎక్స్ప్రెస్ సెటప్ చేద్దాము. ఇది కొంచెం ఈజీ. ఈ లింక్ మీద క్లిక్ చేస్తే నా డౌన్లోడ్ అవుతుంది, మీరు చూస్తే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే. సో నాకు డౌన్లోడ్ అయిపోయింది అనమాట. డౌన్లోడ్ అయిపోయిన దాని మీద నేను డబుల్ క్లిక్ ఇస్తున్నాను. డబుల్ క్లిక్ ఇస్తే రన్ అవుతుంది. ఎస్ అని క్లిక్ చేయాలి. ఓకే, ఎస్ అంటే ఇది చూడండి సెటప్ అవుతుంది. ఇది నా లోకల్ మిషన్. ఓకే, ఈ విండో వచ్చింది కదా, ఇది నా లోకల్లో నేను చెప్పినట్టు నా లోకల్లో ఏమైనా డేటా ఉంటే ఇక్కడ ఎలా తీసుకోవాలి అంటే ADF ఎలా తీసుకోవాలి, లోకల్లో నాకు SQL డేటాబేస్ ఉంది ఆన్ ప్రిమిసెస్లో. సో ఇది ఎలా తీసుకోవాలి అంటే ఇంటిగ్రేషన్ అంటే సెటప్ చేసుకుంటే నా లోకల్ ఇన్ఫర్మేషన్ కూడా దీనికి యాక్సెస్ ఇస్తే తీసేసుకుంటుంది అనమాట. నా లోకల్ SQL డేటాబేస్ కనెక్షన్ ఇచ్చేసి వీ కెన్ లోడ్ డేటా. సో ఇది కొంచెం టైం పడుతుంది. ఫైల్ సైజ్ 945 MB. ఓకే, ఇది చాలా టైం పడుతుంది అంతే. వన్స్ ఈ సెటప్ అయిపోయింది కదా, ఈ సెటప్ అయిపోయిన తర్వాత మనం ఏమి ఇవ్వాలి అంటే అది ఒక కీ అడుగుతుంది అనమాట. ఆ కీ ఏంటి, అథెంటికేషన్ కీ. ఈ కీ 1 కానీ ఇవ్వచ్చు, మన కీ 2 కానీ ఇవ్వచ్చు. ఏదో ఒక కీ ఇచ్చేసి సెటప్ అంటే క్రియేట్ అయిపోతుంది సెల్ఫ్ హోస్ట్ ఇంటిగ్రేషన్ అంటే. ఇలా మనం అజూర్ డేటా ఫ్యాక్టరీ సెల్ఫ్ హోస్ట్ ఇంటిగ్రేషన్ అంటే ఇలా సెటప్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇది లోడ్ అవుతుంది కదా, ఇది కూడా టైం తీసుకుంటుంది. ఈ లోపల మనం మన పైప్ లైన్ గురించి కూడా ఒకసారి చూద్దాం. సో మన SCD టైప్ 1 స్టిల్ రన్నింగ్. చూసారా, యాక్చువల్లీ చెప్పాలంటే ఫస్టే తీసుకుంది ఇది. ఏది, మెటాడేటా. ఇదిగో DBO మెటాడేటా, DBO మెటా ఉందన్నమాట. సో దీనికి ఎర్రర్ వచ్చింది. ఏమని వచ్చింది, కీ కాలం షుడ్ బి స్పెసిఫైడ్ ఫర్ నాన్ ఇన్స్టేషనల్ ఆపరేషన్. మన కీ కాలం ఇవ్వలేదు కదా ఆ టేబుల్లో, సింక్ ప్రైమరీకి సోర్స్ ప్రైమరీకి ఇవ్వలేదు. సో ఈ ఎర్రర్ వచ్చిందనమాట. ఈ ఎర్రర్ వచ్చింది కాబట్టి అండ్ ఆ పర్టికులర్ దానికి ఇది ఎర్రర్ లాక్కి వెళ్ళిపోయింది. మిగతావి మటుకు సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయి. సో ఏ టేబుల్ ఎర్రర్ వచ్చిందో మనం ఈజీగా తెలుసుకోవచ్చు అనమాట. పైప్లైన్ రన్ ID మనకు కావాలంటే టేబుల్ ఇన్ఫర్మేషన్ కూడా లోడ్ చేసుకుందాము నెక్స్ట్ టైం నుంచి. ఏ టేబుల్ ఎర్రర్ వచ్చింది ఏంటి అన్నట్టు. సో ప్రాసెస్డ్ వచ్చేస్తే ఎర్రర్, పైప్లైన్ స్టార్ట్ టైము, పైప్లైన్ ఫెయిల్యూర్. ఓకే, అండ్ ఓకే. సో ఇది ఎందుకు ఎర్రర్ వచ్చింది, ఓకే ఇది @ ఇన్సర్ట్ రికార్డ్ కౌంట్ మనం తీసేయలేదు కదా, అందుకని ఎర్రర్ వచ్చినట్టుంది. 1 minute. వై ఇంకా ప్రాసెస్ కంప్లీట్ చేయలేదు కదా, అందుకని ఇది ఎర్రర్ వచ్చింది. ఓకే, డోంట్ కన్ఫ్యూజ్. వన్స్ ఇది లోడ్ అయిపోయిన తర్వాత, కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం అది చూద్దాం. అండ్ వేర్ ఈజ్ అవర్ పైప్ లైన్. ఇక్కడ యాక్చువల్లీ ఎర్రర్ లాగ్లో మనం ఒక మిస్టేక్ చేసాము. సో అందుకే ఎర్రర్ లాగ్ ఫెయిల్ అయిపోయింది. జనరల్గా ఫెయిల్ అవ్వకూడదు అది.
ఏంటంటే మనము ఇన్సర్టెడ్ టీఎస్సి కింద తీసాం కానీ పైన తీయలేదన్నమాట. ఇది ఉంది కదా, ఓకే, ఇక్కడ నుంచి తీసేయలేదు. సో అందుకని ఎర్రర్ ఫెయిల్ అయింది అనమాట. ఓకే ఓకే ఫైన్. ఇప్పుడు మనకేం ఫెయిల్ అవ్వదు నెక్స్ట్ టైం నుంచి. అండ్ దిస్ ఈజ్ అబౌట్ ఎర్రర్ లాగ్. అండ్ మనం ఇంటిగ్రేషన్ రన్ టైమ్స్ చూద్దాము. అండ్ నాదైతే ఇంకా స్టిల్ లోడింగ్లోనే ఉంది. ఓకే, ఇట్ విల్ టేక్ సమ్ టైమ్, ఎందుకంటే 945 MB లోడ్ అవ్వాలి కదా, సో టైం తీసుకుంటుంది. అయి లోపల మనము ఇంకో కాన్సెప్ట్ చెప్తాను శాతం, ఏమి కన్ఫ్యూజ్ అవ్వవు కదా. హలో, ట్రిగ్గర్స్ ట్రిగ్గర్స్ అంటే షెడ్యూలింగ్ ఎలా చేయాలి ఏంటని చెప్తాను అంతే. ఇప్పుడు ఈజీగా ఉంటుంది కాన్సెప్ట్, ఏం పెద్ద కష్టం కాదు. కాపీ డేటా అనేది ఒకటి ఉందన్నమాట. ఇదేం చేస్తుంది, ఎంప్లాయీ డేటా సెట్. ఎంప్లాయీ డేటా సెట్ అంటే ఈ ఇన్పుట్ ఎంప్లాయీ సిఎస్సి ఫైల్ నుంచి ఓకే డేటాని అండ్ జేసన్ ఆబ్జెక్ట్కి కన్వర్ట్ చేస్తుంది. ఓకే, సిఎస్వి ఫైల్ నుంచి జేసన్ ఆబ్జెక్ట్ కన్వర్ట్ చేసి వేరే లొకేషన్ లోడ్ చేస్తుంది అనమాట. ఇది కాపీ డేటా ఎంప్లాయీ. సో దీన్ని ఏం చేస్తుందంటే నాకు సేమ్ ఇదే యాక్టివిటీ సిఎస్వి ఫైల్ నుంచి చేశాను, నాకు ఎవ్రీడే ఎగ్జిక్యూట్ అవ్వాలి. నేను మాన్యువల్గా ఎగ్జిక్యూట్ చేయను. ఇప్పుడైతే నేను మాన్యువల్గా చేస్తున్నా కదా, నేను మాన్యువల్గా చేయను. సో రోజుకి నాకు ఈ 11:05కి ఎగ్జిక్యూట్ అవ్వాలి ఇది. సో నేను ట్రిగ్గర్ నవ్ అని ఇస్తున్నాను. ట్రిగ్గర్ నవ్ అంటే ఇప్పుడు ట్రిగ్గర్ అయిపోతుంది. సో నాకు ఇప్పుడు కాదు కదా, నాకు టైం కావాలి. సో న్యూ ఆర్ ఎడిట్. ఇప్పుడు మన ట్రిగ్గర్ నేమ్, మన దగ్గర ఇంతవరకు ఏం ట్రిగ్గర్స్ లేవు కదా, కొత్తది క్రియేట్ చేస్తున్నాను. నేను ఏం చెప్పిన, ప్రతిరోజు నాకు 11:05కి ఎగ్జిక్యూట్ కావాలి అని చెప్పిన. సో ఇక్కడ టైంకి స్టార్ట్ టైం ఎప్పుడు, ఈరోజే టైం ఎప్పుడు 11. ఇదేంటి, ఓకే 11/4/26. ఓకే, ఇది స్టార్ట్ చేయాలి, ఇది స్టార్ట్ చేయమని చెప్తున్నాము. ఓకే, నాకేంటి ఎవ్రీ డే కదా, ఎవ్రీ డేకి ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఎవ్రీ డే. ఓకే అంతే. ఓకే, ఇప్పుడు ఓకే చేస్తే ఏమవుతుందంటే ఒక ట్రిగ్గర్ జనరేట్ అవుతుంది అనమాట. ఈ ట్రిగ్గర్ ఏంటి, ఎవ్రీడే ట్రిగ్గర్ అని ఇస్తున్నాను నేను. ఎవ్రీ ట్రిగ్గర్ అట్ 11 అని ఇచ్చాను. సో ఇది ఏం చేస్తుందంటే ఎవ్రీడే షెడ్యూలింగ్. ట్రిగ్గర్ అంటే షెడ్యూలింగే. ఓకే, ఈ ట్రిగ్గర్స్లో కొన్ని టైప్స్ ఉన్నాయన్నమాట. ఓకే, అందులో షెడ్యూలింగ్ ఒకటి. ఇక్కడ 2 టైప్స్ ఇస్తే మనకు 3 టైప్స్ ఉంటాయి. ఒకటి షెడ్యూలింగ్ ట్రిగ్గర్, టంబ్లింగ్ విండో ట్రిగ్గర్, స్టోరేజ్ ఈవెంట్ ట్రిగ్గర్ అనమాట. ఇది కస్టమ్ ట్రిగ్గర్, ఇది వదిలేసి ఫస్ట్ ఇది 3 మనకి ADF ఇస్తుంది అనమాట. ఫస్ట్ షెడ్యూలింగ్ అంటే ఒక టైంకి మనం షెడ్యూల్ చేసుకుంటే అది రన్ అవుతూ ఉంటుంది అని తెలిసిందే మనకి. సో ఇక్కడ ఏముంటుంది అంటే మనకి మినిట్స్ కానీ, హవర్స్ కానీ, డేస్ కానీ, వీక్స్ కానీ ఉంటుంది. నువ్వు సెకండ్స్కి లేదు ఇక్కడ గమనిస్తే. సో మన మినిమం ఏంటంటే 1 minute. ఓకే, మన మినిమం 1 minute అనమాట. సో ఆల్రెడీ 5, 4, 6, 5 11 కదా, ఇది మన 11:05. ఓకే, ట్రిగ్గర్ ఓకే కదా, షెడ్యూలింగ్ ట్రిగ్గర్ అయిపోయింది కదా. ఓకే, మేక్ షూర్ పబ్లిష్ ద ట్రిగ్గర్ యాక్టివేట్. పబ్లిష్ చేస్తే కానీ యాక్టివేట్ అవ్వదని చెప్పారు ఇందాక వాళ్ళు. సో మనం పబ్లిష్ చేసేద్దాం. ట్రిగ్గర్ కూడా పబ్లిష్ అయిపోయింది. ఇంకోటి ఏంటంటే సేమ్ ట్రిగ్గర్ మనం మల్టిపుల్ యాక్టివిటీస్కి కూడా యూస్ చేసుకోవచ్చు. సో సేమ్ ట్రిగ్గర్ మనం మల్టిపుల్ పైప్లైన్స్కి కూడా యూస్ చేసుకోవచ్చు. యాక్టివిటీస్ కాదు, పైప్లైన్స్కి. ఒక పైప్లైన్కి కదా ట్రిగ్గర్ ఉంటుంది, యాక్టివిటీకి సపరేట్గా ఏమి ఉండదు. సో ఈ పైప్లైన్కి ఈ ట్రిగ్గరు, నెక్స్ట్ ఈ పైప్లైన్కి సేమ్ ట్రిగ్గర్ కావాలన్నా వాడుకోవచ్చు మనం. ఇప్పుడు ఈ డేటా ఫ్లో ఈ ఎంపీ ఉంది. సో ఈ పైప్లైన్ కూడా మనం సేమ్ ట్రిగ్గర్ వాడుకోవాలనుకుంటున్నాం. అప్పుడు ఇక్కడికి వెళ్ళి న్యూ ఆర్ ఎడిట్. సో మన దగ్గర ఆల్రెడీ ఒక ట్రిగ్గర్ ఉంది, ఇందాక ఏదైతే ఏం చెప్పింది ఎవ్రీడే ట్రిగ్గర్ 11. సో నేను ఓకే చేశాను, మేక్ షూర్ పబ్లిష్. సో ఒక్కసారి మనం ట్రిగ్గర్ చేసుకొని అది మల్టిపుల్ పైప్లైన్స్ కూడా మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. అర్థమైంది కదా, ఇది ఒక కాన్సెప్ట్. సో పబ్లిష్ అవుతుంది అండ్ మనం చూద్దాం మన పైప్లైన్ రన్ అవుతుందో లేదో అని.
వర్క్ అయిందా? సో మనం మన టైం ఇవ్వకూడదేమో. ఓకే, మనం ఐటీసీలో ఉన్నాం, ఐఎస్టీలో ఉన్నాం కదా. ఈ ఏడిఎఫ్ మనం కోర్స్ చేసింది ఎక్కడ? మేబీ ఆ ఎన్విరాన్మెంట్ నుంచి ఇది వస్తుంది కదా. ఇది ఏ ట్రిగ్గర్ ఏ టైంలో ఉందో చూద్దాం ఒకసారి. మనం ఎనీ టైం కూడా స్పెసిఫై చేసుకోవచ్చు. ఎనీ టైం కూడా మనం స్పెసిఫై చేసుకోవచ్చు. ఓకే, ఈ టైం వరకు, ఈ టైం నుంచి ఈ టైం ఒక 5 days రన్ చేసి ఆగిపో అన్నట్టు కూడా ఇవ్వచ్చు అనమాట. సో మనం తెలుసుకోవాలంటే మన దగ్గర ఉంది కదా ఒకటి, ఏంటి, యూటీసీ నవ్. యూటీసీ నవ్ యూజ్ చేసి మనం ఇప్పుడు ఏ టైంలో ఉన్నామో కూడా తెలుసుకోవచ్చు. ఓకే, మనం సెట్ వేరియబుల్ పెట్టి ఓకే వేరియబుల్ క్రియేట్ చేద్దాం. సో మనం సేమ్ టైంకి ఒక 1 or 2 minutes డిఫరెన్స్ ఇద్దాము. సో రన్ అయిపోతుంది. సో రన్ అయిపోయింది కదా. మన అవుట్పుట్ ఏంటి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇది 5:37 దగ్గర ఉందన్నమాట. ఓకే, మన ట్రిగ్గర్ చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడికి వచ్చి ట్రిగ్గర్ చేంజ్ చేసుకోవచ్చు, లేకపోతే మేనేజ్ హబ్కి వెళ్ళి, ఓకే మేనేజ్ హబ్ ఇక్కడ ట్రిగ్గర్స్ అని ఉంటాయి అన్నమాట. ఇక్కడ ట్రిగ్గర్స్కి వెళ్ళేసి ఇక్కడ ట్రిగ్గర్ ఉంది కదా, ఇదే మన ట్రిగ్గర్ ఇందాక క్రియేట్ చేసింది, దీన్ని ఎడిట్ చేసుకోవచ్చు మనం. ఇప్పుడు ఏంటి అక్కడ 5:37 కదా మనం చూసింది. 38 ఇచ్చాను. ఓకే, పబ్లిష్ చేయాలి, మర్చిపోకూడదు మనం. ఇప్పుడు రన్ చేసి చూద్దాం, దీని టైం ఎంత ఉందో ఇప్పుడు మనకు తెలుస్తుంది కదా. ఫైవ్ 38 అయిపోయింది ఆల్రెడీ. మనం ఎగ్జిక్యూట్ అయినాయా? సో మనం కొంచెం లేట్గా రన్ చేసాము. 5:38, 5:39. రన్ అయింది యాక్చువల్లీ, చూడు. సో కాపీ డేటా ఐఎంపీ ఏ ట్రిగ్గర్డ్ పైప్ లైన్స్, ఇవి ట్రిగ్గర్డ్ పైప్ లైన్ రన్ అయిపోయింది అనమాట. ఓకే, సో మనం కావాలంటే మళ్ళీ ఇంకోసారి చేంజ్ చేస్తుందాము. టైము 38 కదా, ఇప్పుడు 40 అని ఇద్దాము. 40కి 40 ఎవ్రీ 1 minute డిఫాల్ట్గా అయిపోతుంది. 1 day పెట్టినా నేను, 1 minute కాదు, 1 day పెట్టినా. సో 41 ఇద్దాం, ఎందుకు రిస్క్, సారీ ఫాస్ట్ చేయాలంటే కుదరదు కదా. సో ఈ ఎవ్రీడే ట్రిగ్గర్ 11కి మనకు 2 పైప్ లైన్స్ ఉన్నాయి కదా. ఒకటి ఇది కూడా, దీనికి కూడా ఉంది ట్రిగ్గర్ ఇది. ఓకే చూడు, దీనికి కూడా ఈ ట్రిగ్గర్ ఉంది. ఓకే, సో ఇది 2 triggers రన్ అవ్వాలి ఇప్పుడు. ఓకే, అండ్ నేను ఇంకో ట్రిగ్గర్ కూడా చెప్తాను మీన్ వైల్. ఇది కదా మన పైప్ లైన్. సో ఇప్పుడు ఒక పైప్ లైన్ ఉంది. ఈ పైప్ లైన్కి ఏముంది, ఒక కాపీ యాక్టివిటీ పెడుతున్నాను. ఓకే, ఇప్పుడు దీన్ని ట్రిగ్గర్ అందాం, న్యూ యార్ ట్రిగ్గర్. ఇప్పుడు ఇంకో ట్రిగ్గర్ స్టోరేజ్ అని న్యూ ట్రిగ్గర్ కదా. చూస్తే ఇక్కడ ఇంకో ట్రిగ్గర్ ఉంది, స్టోరేజ్ ఈవెంట్స్ అనేసి. ఓకే, ఈ ట్రిగ్గర్ ఏంటంటే, ఓకే మనకి దీనికి స్టోరేజ్ ఇవ్వాలి మనం ఖచ్చితంగా, సరేనా. ఇప్పుడు మన దగ్గర ఆల్రెడీ స్టోరేజ్ ఉంది కదా, డేటా లేక్ స్టోరేజ్ అంటే బ్లాబ్ కానీ డేటా లేక్ కానీ ఇవ్వచ్చు అనమాట. సో నా డేటా లేక్ అకౌంట్ ఇచ్చాను. ఇప్పుడు ఈ స్పెసిఫిక్ కంటైనర్లో మన దగ్గర కంటైనర్స్ ఉన్నాయి కదా,
కొత్త కంటైనర్ క్రియేట్ చేద్దాం మనం వెళ్ళి. ఆ కంటైనర్లో ఆ డైరెక్టరీలో ఏమైనా ఫైల్ ఉంటే, ఫైల్ కొత్తగా వచ్చిందనుకో అప్పుడు రన్ కమ్మని చెప్తున్నాం అనమాట మనం. స్టోరేజ్ యాక్టివిటీ అంటే అర్థమైపోయిందా? అంటే కొత్త ఫైల్ ఎప్పుడైతే లోడ్ అవుతుందో లొకేషన్లో అప్పుడు రన్ అయ్యమని చెప్తున్నాం. అంటే వెయిట్ చేస్తుంటుంది అనమాట ఆ ఫైల్ కోసం, అంతే. అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ షెడ్యూల్ టైప్, అంటే మనం ఏమి ఇయ్యము. ఎప్పుడైతే కొత్త ఫైల్ ఇది కూడా ఒక టైప్ ఆఫ్ షెడ్యూల్. ఓకే, స్టోరేజ్ ఈవెంట్ అని ఇచ్చాను నేను. కాకపోతే ఇది ఈ స్టోరేజ్ అకౌంట్స్ ఏ యాక్టివిటీస్కి అంటే ఎక్కడ అన్నిటికీ వర్కౌట్ అవుతుంది. పాప్ యాక్టివిటీకి, డేటా ఫ్లోకి, ఏదానికైనా ట్రిగ్గర్స్ అనేవి ఏదానికైనా పైప్ లైన్ బేస్డ్, యాక్టివిటీస్ బేస్డ్ కాదు. సో ఓకే ఇప్పుడు నేను ఏమని ఇచ్చానంటే, నా దగ్గర ఏముంది, స్టోరేజ్ ఉంది కదా, స్టోరేజ్ ఈవెంట్స్ అని ఒకటి ఉంది. రీఫ్రెష్ చేయాలి. ఓకే, ఎందుకంటే ఇప్పుడే కదా నేను క్రియేట్ చేసింది. ఓకే, అప్డేట్ అవ్వలేదు అది. సో న్యూ క్రియేట్ చేస్తున్నాను. ఇది స్టోరేజ్ ట్రిగ్గర్ కదా, స్టోరేజ్ ట్రిగ్గర్ షెడ్యూల్ టైప్ కాదు, స్టోరేజ్ ఈవెంట్స్ టైప్. ఇది చాలా మంచి యూస్ కేస్ అనమాట. కొంతమంది అడిగితే ఈ ట్రిగ్గర్ యూస్ చేసి మనం చేసేయచ్చు అని చెప్పచ్చు. ఇది కూడా రియల్ టైం ప్రాజెక్ట్లో మనం ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే మనం వెయిట్ చేయలేం కదా ప్రతిసారి. ఆ ఫైల్ ఎప్పుడు వస్తే అప్పుడు, అంటే కంటిన్యూస్గా ట్రిగ్గర్ చేసిన మన టైం. ఈ ట్రిగ్గర్స్ కాస్ట్లీ అనమాట. బ్లాక్ క్రియేట్, ఇంకా 2 ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ చూడు. బ్లాక్ క్రియేటెడా, బ్లాక్ డెలీటెడా. డెలీట్ అయినప్పుడు రన్ చేయాలా, లేకపోతే క్రియేట్ అయినప్పుడు రన్ చేయాలా. ఓకే, నాకు క్రియేట్ అయ్యి బ్లాక్ అంటే ఫైల్ అనమాట. నేను ఆల్రెడీ చెప్పిన కదా. బ్లాక్ పాత్ బిగిన్స్ విత్, మనం కూడా ఇచ్చుకోవచ్చు. ఇలా వచ్చి ఇప్పుడు చూడండి, బ్లాక్ పాత్ మస్ట్ బిగిన్ విత్ ద, ఇట్లా ఈ 2018 స్టార్ట్ అయిన మట్టుకే తీసుకో, 2019 స్టార్ట్ అయిన మట్టుకే తీసుకో అని కూడా ఇవ్వచ్చు మనం. ఓకే, బ్లాక్ పాత్ ఎండ్ విత్, ఓకే, CSV తీసుకో, జేసన్ తీసుకో, అలా అనమాట. ఈ ఫైల్ మట్టుకే తీసుకో అని కూడా ఇవ్వచ్చు మనం. ఫైల్ టైప్ కూడా ఇవ్వచ్చు, ఏవైనా ఇచ్చుకోవచ్చు. ఇగ్నోర్ ఎంటీ బ్లాక్స్, ఒకవేళ ఎంటీ ఉందని ఫైల్ ఉంది కదా, దాంతో డేటా లేదు కదా, అప్పుడే ఇగ్నోర్ చేయమని చెప్పచ్చు అనమాట మనం. యానిటేషన్స్ నేను చెప్పిన, యానిటేషన్స్ అంటే మనము ట్రిగ్గర్ చేసినప్పుడు దాన్ని మనం సెర్చ్ కోసం ఈజీగా పెట్టుకోవచ్చు. ప్రాజెక్ట్స్, మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఒకే EDFలో ఉంటే యానిటేషన్స్ మనం ప్రాజెక్ట్ లెవెల్లో ఇచ్చుకోవచ్చు. సో ఐఎమ్ క్రియేటింగ్ దిస్ వన్. మేక్ షూర్ యూ హ్యావ్ స్పెసిఫిక్ ఫిల్టర్, configuring filter the two broadly match large number of files. ఓకే, కంటిన్యూ. పబ్లిష్ చేయాలి ఖచ్చితంగా ట్రిగ్గర్స్ని, లేకపోతే వర్కౌట్ అవ్వదు అనమాట. సో దీంట్లో నేనేం చేస్తున్నానంటే, మనకి అయిపోయిందా సెల్ఫ్ హోస్ట్ ఇంటిగ్రేషన్. ఓకే, సెల్ఫ్ హోస్ట్ ఇంటిగ్రేషన్ రన్ టైం అయిపోయింది కదా, క్లోజ్. సో నేను సెర్చ్ చేస్తున్నాను. లోకల్ కదా, ఇది నా లోకల్. ఓకే, అవైలబిలిటీ ఎనేబుల్డ్ పర్సెంట్. ఓకే, ఎడిట్. ఇదేంటి ఒకటే ఉంది ఇంటిగ్రేషన్ రన్ టైమ్స్లో. నేను డిలీట్ చేసాను ఇందాక బై మిస్టేక్, ఏం చేయలేదు. ఓకే, ఇది ఉంది కదా. ఇది కాదు, ఇది అజూర్ కదా. మేబీ నేను క్లోజ్ చేయకుండా ఉండాల్సిందేమో, అది లోడ్ అయ్యేంత వరకు. ఇది నా ఇంటిగ్రేషన్ రన్ టైము. ఓకే, ఇలా ఉంటుంది. అండ్ నేను ఏం చేయాలి, జనరేట్ బ్యాకప్, ఇంపోర్ట్ బ్యాక్, కనెక్టెడ్ టు క్లౌడ్ సర్వీసెస్. ఇది అప్ అండ్ రన్నింగ్లో ఉంది. సెట్టింగ్స్లోకి వెళ్ళి డయాగ్నోస్టిక్స్, అప్డేట్స్, హెల్ప్, ఇలా కొన్ని ఉంటాయన్నమాట. ఒక నిమిషం, అదే సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇవి వచ్చేస్తే
చూద్దాం, దీని గురించి నేను మళ్ళీ చెప్తాను మీకు. ఓకే, ఈ ఇంటిగ్రేషన్ రన్ టైం సెటప్ వరకు అయిపోయింది కదా, ఎట్లా డౌన్లోడ్ చేయాలి చూసినాము. బట్ ఈ ఇంటిగ్రేషన్ రన్ టైంకి మనం దీంతో ఎలా మ్యాచ్ చేయాలి, మనం యాక్సెస్కి జనరేట్ ఇవ్వాలి కదా. ఇది ఎందుకో ఎడిట్ చేస్తుంటే రావట్లేదు, నేను చూసి చెప్తాను. అండ్ ఇప్పుడు మనము ఈవెంట్ ట్రిగ్గర్ చూసాం కదా, దానికి ఒక పైప్ లైన్కి ఆల్రెడీ చేసి పెట్టాం. అండ్ మనం ఇది చూద్దాం, షెడ్యూలింగ్ ట్రిగ్గర్ రన్ అయిందో లేదో చూడాలి కదా. షెడ్యూలింగ్ ట్రిగ్గర్స్ రన్ అయినాయో లేదో చూద్దాం. మానిటర్కి వెళ్ళాలి. ఓకే, పైప్ లైన్ రన్స్కి వెళ్ళాలి. అండ్ డీబగ్ ట్రిగ్గర్స్. లెవెన్ 5 AM ఒకటి రన్ అయిపోయింది. అంటే డైలీ 1 అన్నాం కాబట్టి ఏమైనా ఒకసారి రన్ అయిపోయి ఆగిపోయిందా ఏమిది, మరి ఏమైనా డేట్ మార్చామా. ట్రిగ్గర్స్ మన ట్రిగ్గర్ ఏది, దీనికే కదా ఉండేది. సో ఇదేంటి, ఓకే ఇది కదా మన ట్రిగ్గర్. సారీ, ఓకే ఇది కదా మన ట్రిగ్గర్. ఈ ట్రిగ్గర్ 9/7 ఒక డేట్ మనం వేరే ఇచ్చాము, అది ఎందుకు రన్ అవ్వట్లేదు అని చూస్తున్నా నేను. ఓకే 8 అని ఇచ్చాము. సో ఆల్మోస్ట్ ఇప్పుడు నా 45 ఇద్దాము, సరేనా. ఒక 45 ఇద్దాము, మేబీ 45 వచ్చి ఉండదు, 47 ఇచ్చాను నేను. ఓకే ఓకే, అండ్ దెన్ పబ్లిష్. కావాలంటే మనం టైం చూసుకుందాము, మన దగ్గర యాక్టివిటీ ఉంది కదా. ఏడిఎఫ్ టైం బట్టి రన్ మనం మార్చుకోవచ్చు అనమాట, ఏఎస్టీకి ఎక్స్ప్రెషన్ రాసుకొని. ఓకే ఇప్పుడు టైం ఎంత అయింది, 47. మనం ఎంత ఇచ్చాము ఇందాక, అట్లేం ఉండదు, మనకు కావాల్సిన చోట ఎక్స్ప్రెషన్ రాసి మార్చుకోవచ్చు. 47 ఆల్రెడీ 47 అయిపోయింది. 49 ఇస్తా. ఓకే, అండ్ దెన్ పబ్లిష్. ఇప్పుడు మనకి ఈ 49 వస్తూనే 2 యాక్టివిటీస్ ఎగ్జిక్యూట్ అయిపోవాలి ట్రిగ్గర్డ్ దగ్గర. ఓకే, అండ్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, నాకు ఒక యాక్టివిటీ, నా దగ్గర ఒక కాపీ యాక్టివిటీ పెడుతున్నాను నేను. ఓకే, ఈ కాపీ యాక్టివిటీ ఏం చేస్తుందంటే, సోర్స్ నేను ఇందాక క్రియేట్ చేసిన కదా ఒక చోట, సిఎస్వి ఫైల్ ఏంటి, స్టోరేజ్ ఈవెంట్స్. వద్దులే, మాన్యువల్గా క్రియేట్ చేద్దాం మనం, ఎందుకు ఓకే. ఇక్కడ ఏంటి, డేటా లేక్ జెన్2 సిఎస్వి ఇదేంటిది, ఇన్పుట్ స్టోరేజ్ అని ఇచ్చాను. ఓకే ఓకే, నేనైతే క్రియేట్ చేశాను. నేను అక్కడ ఫైల్ ఏమి ఇవ్వలేదు కాబట్టి వైల్డ్ కార్డ్లో ఏమి ఇచ్చానంటే star.csv, ఏ సిఎస్వి ఫైల్ అయినా పిక్ చేసుకో అని చెప్తున్నాను. ఓకే, ఆ ఫైల్ తీసుకెళ్ళి నాకు సింక్ వచ్చేస్తే డిపార్ట్మెంట్ దగ్గర ఈ ఫోల్డర్ ఏంటి, ఆర్గనైజేషన్ ఇన్పుట్ department1.csvలో పెట్టమని చెప్తున్నా. ఓకే, క్రియేట్ చేయమన్న పైప్ లైన్. నేను కాపీ బిహేవియర్ ఏం అవసరం లేదు నాకు, నార్మల్ దాన్ని. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే దీన్ని పబ్లిష్ చేస్తాను. ఇదేంటి, డిపార్ట్మెంట్ కదా, డిపార్ట్మెంట్ స్టోరేజ్ ఈవెంట్ పైప్ లైన్. ఓకే ఓకే, పబ్లిష్. ఎందుకు మెర్జ్ అడిగిందంటే, అది నేను ఇందాక star.csv అని ఇచ్చా కదా, దానికోసం. సో పబ్లిష్ చేస్తేనే ట్రిగ్గర్స్ రన్ అవుతాయి అన్నమాట. పబ్లిష్ అవుతున్నాయి.
నేను ఏం చేస్తున్నా అంటే ఫైల్ అప్లోడ్ చేస్తున్నాను. ట్రిగ్గర్ ఉంది కదా, ముందు ఒకసారి ట్రిగ్గర్ కూడా వ్యాలిడేట్ చేసుకుందాము. ట్రిగ్గర్స్, స్టోరేజ్ ట్రిగ్గర్, ఇది ఏముంది ఇక్కడ, స్టోరేజ్ ఈవెంట్స్లో ఏమైనా ఉంటే క్రియేట్ కమ్మని చెప్తుంది. ఓకే, మనం స్టార్ట్ చేసాము. ఇదేమైనా ఒక నిమిషం, ఇది స్టాప్ అని ఉంది. ఇది చూడు, స్టార్ట్ అని పెట్టాలి స్టేటస్. ఓకే, స్టాప్ అని పెట్టి ఇది స్టాప్ అయిపోతుంది అనమాట. Filter that abroad. Okay. దీనికి బ్యాచ్ ఏదో ప్రొవైడ్ చేయాల్సిన అవసరం ఏముంది? ఇక మరి వీళ్ళు అడుగుతున్నారు కదా. జనరల్గా అయితే ఇలానే చేయాలి. ఇప్పుడు ఆల్రెడీ 554 అయింది కదా, 553. ఇందాక మనం పబ్లిష్ చేయలేదు, అందుకనే అది ఎగ్జిక్యూట్ అవ్వలేదు అనమాట. ఏది ఈవెంట్ ఎవ్రీడే ట్రిగ్గర్ గురించి చెప్తున్నా నేను. ఓకే ఓకే, అండ్ మనమైతే ఇది రన్ చేసి చూద్దాము. రన్ చేద్దాము. సెట్ ఎంత టైం ఉందో తెలుసుకోవడానికి 53 ఇచ్చాను నేను ప్రజెంట్ అయితే. క్యాన్సర్ 53 అయిపోయింది అంటే టైం బాధ. 55 ఇద్దామైతే. నేను ఇచ్చేలోపే 52నే ఇచ్చాను నేను. 53 55 ఇస్తాను నేను. ఓకే ఓకే, పబ్లిష్ చేయకపోతే ట్రిగ్గర్ అనేది యాక్టివేట్ అవ్వదన్నమాట. నేను ఈ స్టోరేజ్ ట్రిగ్గర్ గురించి కూడా మళ్ళీ చెప్తాను నేను. ఓకే, స్టోరేజ్ ట్రిగ్గర్ గురించి, సెల్ఫ్ హోస్టర్ గురించి చెప్తానని చెప్పినా కదా నేను. ఓకే, పబ్లిషర్. సో ఇప్పుడైతే మనకి ఆ టైంకి 55కి 2 యాక్టివిటీస్ ఇక్కడ వచ్చేయాలన్నమాట. మళ్ళీ వెరిఫై చేసుకుందాము. డేట్ అంతా కరెక్ట్గా ఉందా? 9/8/2023 5:55. ఓకే, that should run. రేపు క్లాస్లో వచ్చేసి మనం డిస్కస్ చేయాల్సిన విషయాలు, ఎర్రర్ మెసేజ్ని డైనమిక్గా ఎలా పాస్ చేయాలి, అండ్ సెల్ఫ్ హోస్టెడ్ ఇంటిగ్రేషన్ రన్ టైంని ఎలా సెటప్ చేయాలి, అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేస్తే ఇది స్టోరేజ్ ఈవెంట్ ట్రిగ్గర్. అది ఎర్రర్ స్టార్ట్ అవ్వట్లేదు. స్టార్ట్ అవ్వమంటే దాన్ని ఏం చెప్తుంది? ఎర్రర్ చూపిస్తుంది. ఏమైనా ఈవెంట్ అజూర్ ఈవెంట్ గ్రిడ్ అనేది యూస్ చేయమని చెప్తుంది అనమాట. అజూర్ ఈవెంట్ గ్రిడ్ అనేది డిఫరెంట్ రీసోర్స్. అది ఏమైనా కొత్తగా ఫీచర్ తీసుకొచ్చారేమో. అది ఎర్లియర్గా నేనైతే నార్మల్గా చేసేదాన్ని, అప్పుడు వచ్చేది, ఇప్పుడు ఏం రావట్లేదు. అది చూస్తాను నేను ఒకసారి, దాని గురించి వెరిఫై చేసి చెప్తాను. టైం అయిందా? 1 టైం. ఈ 5:55కి రన్ అవ్వమని ఇచ్చాము మనం. ఏఎం కదా, ఏఎం.
యాక్చువల్లీ ఇప్పుడు 11 కదా, మన టైం ఎంత? 11 కదా మనకి ఇప్పుడు. 11:20. అక్కడ నువ్వు గమనిస్తే శాంతి, ఇక్కడ మనం హైయెస్ట్ అని ఇచ్చేసాం కదా, సో మేబీ హైయెస్ట్ టైమే తీసుకుంటుందేమో, అందుకే రన్ అవ్వట్లేదు. ఇక్కడ కూడా హైయెస్ట్ ఇచ్చాం కదా మనం, కలకత్తా ముంబై 11:27 అంటే ఇప్పుడు రన్ అవ్వాలి ఇది. ఇక్కడ మనం హైయెస్ట్ అని ఇచ్చాం కదా, చెన్నై కలకత్తా. సో మనం ఇక్కడ చేంజ్ చేసేసుకోవచ్చు అనమాట టైం జోన్స్. ఓకే, ఏడిఎఫ్ టైం జోనే ఉండాల్సిన అవసరం లేదు. ఇదిగో రన్ అయిపోయినాయి కదా. సో ఇలా మనం టైం జోన్ మార్చుకోవాలి, షెడ్యూలింగ్ ట్రిగ్గర్. ఓకే, ఇంకో ట్రిగ్గర్ ఉంది. ఓకే, ఇది తంబ్లింగ్ విండో ట్రిగ్గర్ అనమాట. ఈ తంబ్లింగ్ విండో ట్రిగ్గర్ ఏంటంటే ఇది కొంచెం కన్ఫ్యూజింగ్ టాపిక్. షెడ్యూలింగ్కి తంబ్లింగ్ విండోకి డిఫరెన్స్ ఏంటంటే చాలా డౌట్స్ వస్తాయన్నమాట. నీకు చూడడానికి మటుకు రెండు ఒకేలాగే కనిపిస్తుంది. షెడ్యూలింగ్ కదా, ఇది తంబ్లింగ్ విండో ట్రిగ్గర్. ఇది చూస్తే స్టార్ట్ డేట్ అడిగింది కంపల్సరీగా, ఎప్పటికి రికరెన్స్ ఎన్ని డేట్ అప్పుడు అడిగింది. సేమ్ నీకు స్టార్ట్ ట్రిగ్గర్ ఆన్ క్రియేషన్, సెలెక్ట్ స్టార్ట్ ట్రిగ్గర్ వెన్ యూ వాంట్ ఇంకోటి ఉంది మనకి. లేకపోతే ఇది తీసేస్తే మనం స్టార్ట్ అయినా చేసుకోవచ్చు. ఈ ట్రిగ్గర్ స్టార్ట్ అయితేనే రన్ అవ్వమని చెప్పొచ్చు, లేదు స్టార్ట్ డేట్ అనే ఇవ్వచ్చు అనమాట. సెలెక్ట్ ద ట్రిగ్గర్ వెన్ యూ పబ్లిష్ ఇట్. ఓకే, పబ్లిష్ అవ్వగానే ఈ స్టార్ట్ అయిపోతుంది అని చెప్తుంది అనమాట, లేకపోతే ఈ స్టార్ట్ డేట్తో అయిపోతుంది. ఇప్పుడు ఏంటంటే దీనికి షెడ్యూలింగ్ ట్రిగ్గర్ డిఫరెన్స్, ఇది సెల్ఫ్ డిపెండెన్సీ అనమాట. ఒకసారి ప్రీవియస్ విండోస్ ఇది ఇప్పుడు 5:57కి ఒకసారి రన్ అయిపోయింది అనుకో, యూటీసీ ఉంది, ఐఎస్టీ కాదు ఇది యూటీసీ అని ఉంది. సో మనం ఇక్కడ చేంజ్ కావాలంటే చేసుకోవచ్చు, అడ్వాన్స్డ్. మేబీ యూటీసీలోనే ఇవ్వాలా. సో యూటీసీలోనే ఉంది ఇది, చూద్దాం మనం ఏమైనా ఆప్షన్స్ లేకపోతే ఇంకా యూటీసీలోనే ఇవ్వాల్సి వస్తుంది. సో యూటీసీ ఉంది కాబట్టి మనం యూటీసీని ఇప్పించుకోవచ్చు. 5:57 టైం అయింది. ఓకే, ఇప్పుడు విండోస్ ప్రకారం రన్, ఇది ఎవరీ 15 మినిట్స్ అన్నా కదా నేను. ఇప్పుడు 5:57కి 1 విండోగా రన్ అవుతుంది అనమాట. సెల్ఫ్ డిపెండెన్సీ ఇది. ప్రీవియస్ ఫెయిల్ అయితే నెక్స్ట్ ఇది రన్ అవ్వదు అది. ఓకే, ఇవి పాస్ట్ డేట్స్కి ఫ్యూచర్ డేట్స్కి కూడా చేసుకోవచ్చు మనం. షెడ్యూలింగ్ ఎట్లా, మనం ఫ్యూచర్ డేట్స్కి చేసుకోవచ్చు లేదా ప్రజెంట్ డేట్కి చేసుకోవచ్చు. ఇది ఏ డేట్స్కైనా చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఈ 5:57కి సక్సెస్ఫుల్గా రన్ అయిపోయింది శాంతి. నెక్స్ట్ 15 మినిట్స్కి ఓకే, మేబీ నెక్స్ట్ 15 మినిట్స్ కంటే 6:13 ఏమో, మేబీ 6:13 AM అప్పుడు ఫెయిల్ అయిపోయింది. ఓకే, ఫెయిల్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఏమైంది, మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసేసాము. నెక్స్ట్ 6:13 అయిపోతే మళ్ళీ 15 మినిట్స్ యాడ్ చేస్తే నెక్స్ట్ 6:20 అలా ఆ టైంలో ఏం చేస్తుంది అంటే ఇది సక్సెస్ అయింది కదా. అంటే మనం ఫెయిల్యూర్ రిజాల్వ్ చేసినాం కదా, టూ రన్ అవుతాయి అనమాట. ముందుది రన్ అవుతుంది, ఇప్పుడు రన్ అవుతుంది. ఓకే, విండోస్ లెక్క రన్ అవుతాయి. పాస్ట్ డేట్స్ కూడా ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు చూస్తే నీకు పాస్ట్ డేట్స్ కూడా ఎనేబుల్ అయి ఉంటుంది చూడు. ఫస్ట్కి రన్ అవ్వమని చెప్పినాం అనుకో. ఇప్పుడు ఎందుకంటే పాస్ట్ డేట్స్ ఏం అవసరం అంటే మనము పైప్లైన్స్లో డేట్స్ చాలా యూజ్ చేస్తూ ఉంటాం. అవి మనం పాస్ట్ డేట్స్ తీసుకుంటే పాస్ట్ డేట్స్కి రన్ అవుతుంది అది. ఓకే, పాస్ట్ డేట్స్ కూడా రన్ అవుతుంది అనమాట. ఫెయిల్యూర్ అనేం కాదు శాంతి. మనం జనరల్గా నువ్వు పాస్ట్ డేట్ పాస్ట్ డేట్ ఇచ్చినా కానీ అప్పటి నుంచి ఇప్పుడు నేను ఇచ్చిన 9/1 ఇచ్చినా కదా, 9/1. ఓకే, 15 మినిట్స్ అంటే ఘోరంలే, 1 డే పెడదాం మనకు. ఇప్పుడు మనం 9th తారీఖులో ఉన్నాం, 1st తారీఖు ఇచ్చాం. 1st తారీఖు నుంచి ఇచ్చాం మనకు షెడ్యూలింగ్ అప్పటి నుంచి కావాలని చెప్పేసి. 1st తారీఖుకి రిలేటెడ్ ఫైల్ మనకు లొకేషన్ లేకపోతే ఎట్లా? ఎర్రర్ ఏం రాదు కదా. అప్పుడు లొకేషన్ లేకపోతే ఇది నీ స్టోరేజ్ అకౌంట్ లాగా చూసుకో. స్టోరేజ్ ఈవెంట్ వేరు, అప్పుడు పైప్లైన్ ఫెయిల్ అవ్వదు కదా. నువ్వు పైప్లైన్ ఫెయిల్ అవ్వమని ఇస్తే ఫెయిల్ అవుతుంది. పైప్లైన్ ఫెయిల్ అయితే మట్టుకే అది మళ్ళీ ఆ టైంకి రన్ అవుతుంది. పైప్లైన్ సక్సెస్ అయితే ఆ టైంకి రన్ అవ్వదు అది. ఓకే,
అండ్ సెల్ఫ్ డిపెండెన్సీ అనమాట. దీని మీద ఇదే డిపెండ్ అయి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు 24 అవర్స్ ఇచ్చాను 1 రోజు. ఓకే, ఇప్పుడు మనం 8-9 రోజు ఉంటున్నాం. సో ఇప్పుడు స్టార్ట్ చేస్తూనే 1కి రన్ అవుతుంది, 2కి రన్ అవుతుంది, 3కి రన్ అవుతుంది, 4కి రన్ అవుతుంది, అట్లా రన్ అవుతూ ఉంటుంది అనమాట. సో మేక్ షూర్ పబ్లిష్ ద మార్చలేం పైప్ లైన్ నేమ్ ఒకసారి ఇచ్చిన తర్వాత విత్ టంబ్లింగ్ విండో ట్రిగ్గర్. చూసావా విండోస్ రన్ అయినాయి కదా. హలో, ఇంకా అర్థం కాలేదా? ఇది డిపార్ట్మెంట్ స్టోరేజ్ ఈవెంట్ ఉంది కదా. ఈ డిపార్ట్మెంట్ స్టోరేజ్ ఈవెంట్కి మనం ఏ ట్రిగ్గర్ ఇచ్చాము? 2 ట్రిగ్గర్లు ఉన్నాయి దీనికి. ఒకటి వచ్చేస్తే ట్రిగ్గర్ 1. ట్రిగ్గర్ 1 ఏంటి? టంబ్లింగ్ విండో. ఇంకోటి ఏంటి? స్టోరేజ్ ఈవెంట్స్. స్టోరేజ్ ఈవెంట్ స్టాప్లో ఉంది కదా, అది వదిలేసే ఇప్పుడు. ఓకే, ఈ ట్రిగ్గర్ 1 ఏంటి? టంబ్లింగ్ విండో ట్రిగ్గర్. మనం ఏ టైం ఇచ్చాం దీనికి? 1 నుంచి ఎగ్జిక్యూట్ కమ్మని చెప్పినాం. 1 నుంచి ఇప్పుడు వరకు. ఓకే, 1 నుంచి ఇప్పుడు వరకు కమ్మని చెప్పినాం కాబట్టి సో పాస్ట్ డేట్స్కి రన్ అవుతుందని చెప్పినా కదా నేను. సో ఇప్పుడు నువ్వు గమనిస్తే ఇక్కడ చూడు 1 2 3 4 5 6 7 రన్ అయినాయా? 7 వరకు అవన్నీ రన్ అవుతున్నాయి. ఇప్పుడు వెళ్ళి చూస్తే మనం సెట్ వేరియబుల్ పెట్టినాం కదా దీని లోపల. యూటీసీ అంటే ఈడీటీ తీసుకుంటుంది. సో ఆ ప్రీవియస్ డేట్స్ కూడా అది రన్ చేస్తుంది అనమాట. అర్థమైందా? సో నీకు ఈ డేట్ రావాలంటే టంబ్లింగ్ విండోకి కూడా కొన్ని పారామీటర్స్ ఉంటాయన్నమాట. ఆ పారామీటర్స్ మనం పాస్ చేసుకోవచ్చు. ఇప్పుడు టంబ్లింగ్ విండో పారామీటర్స్ ఉంటాయి. దీనికి మనం పారామీటర్ నువ్వు పాస్ చేసుకోవాలి అనుకో. పారామీటర్స్ డిపెండెన్సీస్ యాడ్ చేసుకోవచ్చు. ఒక ట్రిగ్గర్ అయిపోతూనే ఇంకో ట్రిగ్గర్ రన్ అవ్వాలి. ఇప్పుడు ట్రిగ్గర్ 1 ఉంది, ఈ ట్రిగ్గర్ 1 డిపెండెన్సీ దీనికి ఇంకో ట్రిగ్గర్ ఉంది అనుకో, ఈ ట్రిగ్గర్ అయిపోతుంది ఇది రన్ అవ్వాలి. అట్లా డిపెండెన్సీస్ కూడా యాడ్ మన ప్రాబ్లం బట్టి ఇవి ఉన్నాయని తెలుసుకోండి అంతే. ప్రతిదీ ప్రాక్టీస్ చేయాలంటే కూడా ఎక్కువ టైం పడుతుంది, మనం కన్ఫ్యూజ్ అయిపోతారు. సో ఇలాంటివి కూడా ఉంటాయి. టంబ్లింగ్ విండో ట్రిగ్గర్ ఇంటర్వ్యూ క్వశ్చన్, మంచి ఇంటర్వ్యూ క్వశ్చన్ అది. ఎందుకంటే అందరు ఏమనుకుంటారంటే షెడ్యూలింగ్ విండో టంబ్లింగ్ విండో 2 ఒకటే అనుకుంటారు. 2 ఒకటి కాదు కదా. ఇప్పుడు అది ప్రీవియస్ సక్సెస్ అవ్వంది, ఇప్పుడు రాదు అది. సో మనం ఈ డేట్, ఈ పాస్ట్ డేట్ నుండి ఇచ్చిన ఈ డేట్ వరకు అవన్నీ ఒకేసారి రన్ అయిపోయినాయి నువ్వు చూస్తే ఇప్పుడు. సో ఇది టంబ్లింగ్ విండో ట్రిగ్గర్ అనమాట. సో వీటి ట్రిగ్గర్స్ యొక్క పారామీటర్స్ ఉంటాయి. అవి నేను రేపు చెప్తాను. ఇంకా గ్లోబల్ పారామీటర్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఏం లేదు, మనం ఇప్పుడు నార్మల్గా పైప్ లైన్లో పారామీటర్స్ చేస్తున్నాం కదా. లేదు, గ్లోబల్గా మనకి కొన్ని ఉంటాయి కదా మారనివి. సో వాటి గురించి కావాలన్నా కానీ ఇక్కడ మనం ఇచ్చుకోవచ్చు అనమాట. అంటే నార్మల్ ప్రోగ్రామింగ్లోనే పారామీటర్ 1 అని ఉంది. ఇక్కడ డిఫాల్ట్ వాల్యూ DBO అని ఇచ్చిన నేను. సేవ్. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాం మనం? మన S3 టైప్ అని ఎక్కడ ఉంది? ఇది ఉంది కదా. సో దీనికి నేను ఏం చేద్దామంటే, మన దగ్గర ఆల్రెడీ పారామీటర్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఇక్కడ లుక్అప్ యాక్టివిటీలో ఈ స్కీమా అని గ్లోబల్ పారామీటర్ వచ్చిందా? సో గ్లోబల్ పారామీటర్ ఇచ్చేసిన. ఓకే, ఇలా DBO ప్లేస్లో నేను ఇది ఇచ్చానమాట. ఇక్కడ DBO. ఓకే, వాల్యూ DBO అని ఇచ్చాను. జనరల్గా స్కీమా కూడా ఏంటి? DBOనే కదా. మేనేజ్లో ఉంటుంది. మేనేజ్లో. ఓకే, సో ఏ పైప్ లైన్ వాడచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ చేసినా కదా, ఈ పారామీటర్స్ ఉంది. ఈ పారామీటర్స్ మెటాడేటా స్కీమా ఉంది. మెటాడేటా స్కీమా ఈ పర్టికులర్ పైప్ లైన్కే. సో ఈ పర్టికులర్ పైప్ లైన్ కొన్ని వేరియబుల్, కొన్ని పారామీటర్స్ ఎలా ఉంటాయంటే చాలా యూజ్ చేస్తూ ఉంటాం. అలాంటప్పుడు మనం ప్రతిసారి క్రియేట్ చేసుకోవాలంటే మనకు కష్టం కదా. సో అలాంటప్పుడు మనం ఇట్లా యూజ్ చేసుకోవచ్చు అనమాట. నీకు కావాలంటే ఇంకో ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను. ఈ పారామీటరైజ్డ్ పైప్ లైన్ ఉంది, ఒక పైప్ లైన్. ఈ పైప్ లైన్లో మన దగ్గర పారామీటర్సే లేవు అసలుకి. ఓకే, సోర్స్కి వెళ్ళాము, సింక్ వచ్చాము, ఈ CSV ఫైలు. ఓకే, అయినప్పటికి కూడా నేను ఇక్కడ పాస్ చేయాలి, DBO పాస్ చేయాలనుకుంటున్నా. ఓకే, చూడు పారామీటర్ వచ్చిందా? అది గ్లోబల్ పారామీటర్.
ఇక్కడ ఏం లేదు, ఇక్కడ మారిపోయేది ఏంటంటే గ్లోబల్ పారామీటర్స్ ఉంటుంది అంతే. ముందేముంటుంది పైప్ లైన్ పారామీటర్ అని ఉంటుంది. సో ఇది గ్లోబల్ పారామీటర్స్ ఎలా డీల్ చేయాలి గ్లోబల్ పారామీటర్స్లో అంటే ఇదే. ఏదైనా ఎక్కువ యూజ్ చేసినప్పుడు ఈ గ్లోబల్ పారామీటర్స్ని వాడుకుంటాం అనమాట, ఎక్కువ రిపీటెడ్గా యూజ్ ఉన్నప్పుడు. సో చాలా మంచి ఫీచర్సే ఉంటాయి ఏడిఎఫ్లో. ఓకే, మనం వాడుకునేంత శాంతి. క్లాసెస్ కూడా చాలామంది చెప్తారు కానీ ఇవి మనం ఎక్కువ ల్యాబ్స్ చేయాలి. తీరిగా చెప్పచ్చు, తీరిగా చెప్తే ఒక విషయం. కానీ మీరు ఎక్కువ ల్యాబ్స్ చేస్తూ మీరు ఎక్కువ ఎర్రర్స్ని చూస్తూ ఫైండ్ అవుట్ చేస్తూ ఉంటే అప్పుడు మనకి ఎక్కువ నేర్చుకుంటాం అనమాట. సో రియల్ టైం ప్రాజెక్ట్స్ అని కాదు కానీ మీరు అన్నీ ఎక్స్ప్లోర్ అవ్వాలి. టంబ్లింగ్ విండో అంటే నీకు క్లియర్ ఇప్పుడు నువ్వు చూసింటే నీకు క్లియర్ అండర్స్టాండింగ్ వచ్చింది కదా, అది నువ్వు చేస్తే ఇంకా నీకు బాగా అర్థమైపోతుంది. ఓకే, అది చేస్తే ఇంకా అర్థమైపోతుంది. షెడ్లింగ్ విండో అంటే టంబ్లింగ్ విండో అంటే ఇప్పుడు నేనే చూసిన. ఇప్పుడు అజుల్ స్టోరేజ్ ఈవెంట్ వచ్చింది, అదేదో ఎర్రర్ వచ్చింది తెలియదు నాకు. అంటే ఫస్ట్ ఇప్పుడు కానీ నేను ఒక 2 years బ్యాక్ చేసినప్పుడు అది నార్మల్గా రన్ అయిపోయేది, స్టాప్ ఉండేవి. ఇప్పుడు ఏదో కొత్తగా ఏదో పెట్టినారు వాళ్ళు, అది ఒకసారి చూసినాం అనుకో. ఒకసారి డాక్యుమెంటేషన్ ఆల్రెడీ ఇచ్చినారు కదా వీళ్ళు, ఇక్కడ అక్కడే క్లిక్ హియర్ అని ఉంటుంది. సో ఈ డాక్యుమెంటేషన్ ఒక్కసారి చదివినాం అనుకో మళ్ళీ చేసి చేయొచ్చు అనమాట. సో మెయిన్లీ పెట్టాల్సిన ఇంట్రెస్ట్ అంతే. ఓకే, సో ఈరోజు మనం చూసినవి ఏమేమంటే ట్రిగ్గర్స్ చూసాము. షెడ్యూలింగ్ ట్రిగ్గర్, టంబ్లింగ్ విండో ట్రిగ్గర్ అండ్ స్టోరేజ్ ఈవెంట్ ట్రిగ్గర్ చూసినాం. స్టోరేజ్ ఈవెంట్ ట్రిగ్గర్లో ఒక చిన్న ఇష్యూ వచ్చింది, అది రేపు చూద్దాము. అండ్ సెల్ఫ్ హోస్ట్ ఇంటిగ్రేషన్ అంటే ఎలా సెటప్ చేయాలో కూడా చూసినాము. ఓకే, అదొకటి. ఇంకోటి ఏంటి చూసాము, ఎర్రర్ లాగ్ చూసాము. ఎర్రర్ లాగ్లో మాన్యువల్గా పాస్ చేసాము ఎర్రర్ని, డైనమిక్గా జనరిక్గా ఎలా పాస్ చేయాలో రేపు చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.